ఓం నమో శ్రీనివాసయ్య. కలియుగవాసుడైనటువంటి శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయము గాజువాకలోని ఉత్తర ద్వారాన్ని వెలిసిన స్వామి. మరి స్వామివారి మహిమలు మరి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడికి ఎవరైతే 7 వారాలు మొక్కుకుంటూ ఉంటాయో సాక్షాత్తు స్వామి ఆ యొక్క 7 వారాలు పూర్తవకముందే ఆ స్వామి తాలూకా రిజల్ట్ చూపించేస్తూ ఉంటాడు. ఆ మహిమలో మాత్రం ఎంతో చక్కగా మరి చూసిన వాళ్ళు, మొక్కుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు కూడా మరి చాలా విశేషంగా మన స్వామి గురించి ఊరు వాడ చెప్తూ ఉంటారు. మరి అంతటి ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి, స్వామివారి దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. ఈ రోజు నిన్నటి వరకు చూసాము. మన శ్రీరామనవమి మరి ఏ విధంగా జరుపుకున్నామంటే అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. మరి నిన్న అలాగే 30 జంటల వరకు కూర్చున్నారు. చుట్టుపక్కల భక్తులందరూ కూడా వచ్చి చక్కగా శ్రీరామనవమి మహోత్సవంలో అందరూ పాల్గొని శ్రీరామనవమి కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మహా అన్నదానం నిర్వహించుకున్నారు. మరి మన దగ్గరలో ఉన్నటువంటి మరి ఆలయ ఒక సేవకురాలుగా స్వామివారి ఆలయంలో అడుగుపెట్టి మరి స్వామి తాలూకా మహిమలు చుట్టుపక్కల చెప్పి ఈ స్వామి తాలూకా మహిమేటో మన రామలక్ష్మి గారు బంధువులైనటువంటి వారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా రావడం, మొక్కుకోవడం జరిగింది. మరి ఈ రోజున వారి ఆర్థిక సహాయంతో ఇంత భారీ అన్నప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ఈరోజు మేము మా వైఫ్ వాళ్ళతో కలిసి, మా కుటుంబం అందరితో కలిసి ఈ గుడికి వచ్చాము. ఇది నా ఫస్ట్ టైం ఇక్కడ రావడం. మా మామయ్య గారికి మొక్కు ఉంది అంటే మాకు తీర్చుకోవడానికి ఈరోజు వచ్చాము. మాకు బాబు పుట్టాడు రీసెంట్గా. ఈ దేవుడు ప్రార్థనతోనే ఇవన్నీ సహకరించాయనేసి అదే నమస్కరిస్తూ మేము ఫ్యామిలీ సమేతంగా అందరం వచ్చి మొక్కు తీర్చుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్ అండి. ఇప్పుడు ఎన్ని గుడులు వస్తే అంతమందికి పొట్ట నింపుతారు. కొన్ని గుడుల్లో పొట్టతో పాటు బుద్ధిని నింపుతారు, జ్ఞానాన్ని ఇస్తారు. అలాగే మన దేవాలయం ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చక్కగా మీడియా మిత్రులు చూశారు. ఇవాళ చక్కటి హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఎందుకంటే ఈ క్యాన్సర్ మహమ్మారి తెలియకుండా చేప కింద నీరులా ఎక్కువగా ఆడవారిలో వస్తూ ఉంటుంది. సో దాన్ని ముందుగా అవేర్నెస్ చేయడం కోసం మన రమణ గారు మెడికల్ క్యాంప్ ని కండక్ట్ చేశారు. ఐ అవ్వచ్చు, డెంటల్ కావచ్చు, లేదంటే నార్మల్ మెడికల్ క్యాంప్ కావచ్చు, క్యాన్సర్ స్క్రీనింగ్ చేశారు. ఇలాగా మన ఆలయం తరఫున ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తున్నాం. అలాగే మేము వచ్చే ఆదివారం నాడున వేసవి శిక్షణ సాంస్కృతిక శిబిరం ఒకటి ప్రారంభిద్దాం అనుకుంటున్నాం. దాన్ని కూడా రమణ గారు చాలా చక్కగా చేద్దామండి. అవసరమైతే వాళ్ళకి చిన్న అల్పాహారం అందిద్దాం, బుక్కులు కూడా ఇద్దాం, మన ప్రచారం చేద్దాం అన్నారు. అలాగే మీడియా మిత్రులు కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి వారందరికీ చేసి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిన్న స్థాయి నుంచి కూడా ఈ సాంస్కృతికమైన కార్యక్రమాలు పాల్గొనే విధంగా, ఈ మన ఏదైతే ఇతిహాసాలు ఉన్నాయో వాళ్ళు నేర్చుకునే విధంగా చేస్తారని, ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేస్తారని పేరు పేరున నిర్వహించుకుంటున్నాం. జై శ్రీరామ్ నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. స్వామివారి దయ అందరి మీద ఉండాలని కోరుచున్నాను. అలాగే మన గాజువాక నియోజకవర్గంలో బాంబే కాలనీ కొండపై వేయించి ఉన్న వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేను గత 7 ఏళ్లుగా ఇక్కడ స్వామివారి దర్శనానికి, సేవకి ఈ కమిటీలో మెంబర్ని కూడాను. అలాగే మన స్వామివారు నాకు చాలా చేశారు. అలాగే మా అన్నయ్యలకు కూడా చెప్పాను. వాళ్ళు కూడా పాప స్వామివారి ధనుర్మాస కళ్యాణంలో, గోదా కళ్యాణంలో కూర్చుంది. ఆ గోదా కళ్యాణంలో కూర్చోవడంతో వెంటనే అమ్మాయికి మంచి సంబంధం వచ్చి, ఆ స్వామివారి ఆశీస్సులతో మంచి సంబంధం వచ్చి, సంబంధం అయిన వెంటనే వాళ్ళు అనుకున్నట్టే బాబు కావాలనుకున్నారు, స్వామిని కోరారు. అలాగే బాబుని కూడా స్వామివారు ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే స్వామివారిని అడిగిన వెంటనే స్వామి అందరికీ అన్ని ఇస్తున్నారు. స్వామివారికి ఈరోజు ఆ సంతోషంతో అన్న సమారాధన కార్యక్రమం చేసుకున్నారు. అలాగే బస అప్పలరాజు గారు, అరుణ గారి దంపతులు, అలాగే రుచి వెంకటరమణ గారు, రమణ గారు, వెంకటలక్ష్మి గారు దంపతులు, అలాగే జయకృష్ణ, ప్రవళిక, టిఎన్ సాయి కూడా ఈవేళ వాళ్ళ దంపతుల పేరు మీద ఇవాళ అన్న సమారాధన కూడా గొప్పగా అంగరంగ వైభవంగా ఉదయం నుంచే కోలాటాలతో చాలా అంగరంగ వైభవంగా కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది.
అలాగే వాళ్ళు ఇంకా ఏమనుకుంటే అవి కూడా తీర్చి స్వామి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఇస్తాను.